నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. సజావుగా సాగిపోతున్న మా జీవితంలోకి అనుకోని ఉపద్రవంలా మా స్నేహితురాలొచ్చి మా జీవితాన్ని విచ్ఛిన్నం చేసిందని అంటున్నారు ఆ భార్యాభర్తలు. అసలు ఎవరు ఆ స్నేహితురాలు? ఆ స్నేహితురాలు వల్ల వీళ్ళకి వచ్చినటువంటి కష్టం ఏంటి? వాళ్ళు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. మాకు 4 years అయింది మేడం పెళ్ళయి. ఒకరోజు మాకు ఇన్స్టాలో ఒక మెసేజ్ వచ్చింది. మేము చాట్ చేసుకున్నాము, ఇంటికి కూడా అమ్మాయిని పిలిపించుకున్నాము. ఈ ముగ్గురం కలిసి రీల్స్ చేసేటోళ్ళము, మూవీస్కి వెళ్ళేటోళ్ళం, బయటికి వెళ్ళే వాళ్ళము. ఇలా హ్యాపీగానే ఉండేదండి మా లైఫ్. ఆ అమ్మాయి మీ లైఫ్ లోకి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు మెసేజ్ చేసింది? 1 year అయింది. 1 year అవుతుంది. సో 1 year గా మీరు ఇలా ఇంటికి రావడం, వెళ్ళటం, సినిమాలకు వెళ్ళడం ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. ఒక రోజు నేను ఊరు వెళ్ళాను మేడం. ఊరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మా ఇంట్లోనే ఉంది. ఆ అమ్మాయి మీ ఇంట్లో ఎందుకు ఉంది? నాతో మెసేజ్ చేసింది మేడం. చేసి మీ ఆవిడ లేనప్పుడు రీల్స్ చేద్దాం అని ఇలాగా అమ్మాయి మీకు మెసేజ్ చేసింది, ఈవిడేమో ఊరికి వెళ్ళింది, మీరేంటి ఇంటికి రమ్మని చెప్పారా? ఇంటికి రమ్మని చెప్పింది మేడం. దేనికి? అప్పటికి వీళ్ళకి క్లోజ్నెస్ పెరిగింది కదా, ఆ విధంగా పిలిచాను మేడం. మీ ఆవిడ లేనప్పుడు ఎలా పిలుస్తావు? అలాగా పిలిచాను మేడం. తర్వాత తను అసభ్యకరంగా ఇలా చేస్తున్నా, నాకు ఇష్టం లేకుండా ఇలా. అబ్బాయిలకి ఇష్టం ఉండదా? ఆ అమ్మాయి మీ మీద కొంచెం ఓవర్ యాక్షన్ చేయబోతుంటే మీరు ఇష్టపడలేదా, లేకపోతే దూరంగా దూరంగా చేసేసాను మేడం. దూరంగా తోసా? తప్పు మా ఆవిడ ఉంది అన్నావా? అవును మేడం. అంతేనా, లేదంటే ఇంకో అటెంప్ట్ ఇస్తుందని వెయిట్ చేసావా? 3-4 days ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉందా? నేను వస్తుందని తెలిసి ఇక వెళ్ళిపోయింది మేడం. 3 days 2 nights రీల్ చేద్దామని చెప్పి ఇంట్లోనే ఉంచుకుంటావు అమ్మా నువ్వు? ఏంటమ్మా మీరు పగలు రాత్రి రీల్స్ చేసుకోవటమేనా మీ పని? ఇంకా ఒకరోజు మేము ముగ్గురం కలిసి మూవీ చూస్తున్నాము. మూవీ చూస్తుంటే తను డల్గా కనిపించింది. డల్గా కనిపిస్తే ఏదన్నా పర్సనల్ ప్రాబ్లం ఏమో అని నేను సైలెంట్గా ఉన్నాను మేడం. తర్వాత మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు తను ఒక విషయం చెప్పాలని మేడం. నీతోనా? చెప్పాలని అంటే చెప్పమని చెప్పాను. అంటే 6 lakhs అడిగింది మేడం నన్ను. దేనికి అని అడిగారమ్మా? ఏమన్నా ఎందుకు అని అడిగారా? ఉన్న టైంలో వచ్చి తను దూరం నుంచి వీడియోస్ చేయడం, అంటే మేము క్లోజ్ గా ఉన్న టైంలో, మీరిద్దరు క్లోజ్ గా ఉన్న టైంలో తను వచ్చి దూరం నుంచి వీడియోస్ చేయడం, అవి మీకు బ్లాక్ మెయిల్ చేస్తే ఇలా మాకు అమౌంట్ ఇస్తావా లేదా అన్నట్టుగా మమ్మల్ని బ్లాక్ చేసింది. బ్లాక్ మెయిల్ చేసేదే ఉంది, మీ ఇద్దరు మొగుడు పిల్లలేగా. అంటే తర్వాత ప్రైవేట్ వీడియోలు తీసింది మేడం. అవి నెట్ లో పెడతాను. అమ్మో, అంటే ఎక్కడ సీక్రెట్ కెమెరా పెట్టిందా? ఏం చేసేది? అంటే దూరం నుంచి ఫోన్ లో క్యాప్చర్ చేసేది సార్. 6 lakhs ఇస్తే ఇవి సోషల్ మీడియాలో పెట్టడం, బ్లాక్ మెయిల్ చేసింది సార్. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. సార్, మేడం, భార్యాభర్తలు మల్లేశ్వరి గారు, కార్తిక్ గారు ఒక సమస్యతో ఇక్కడి వరకు రావడం అనేది జరిగింది. అసలు వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే. కూర్చో. నమస్తే. కూర్చో. మల్లేశ్వరి గారు, కార్తిక్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆంధ్ర నుంచి వస్తుంది. ఆంధ్ర నుంచి. ఇదే మీకు కొత్తగా పెళ్ళైందా? అవును మేడం. ఎన్నేళ్ళు అవుతుంది? 4 years. 4 years అవుతుంది. మీరు లవ్ మ్యారేజ్, అరేంజ్డా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. పిల్లలు అనుకోలేదు మేడం. పిల్లలు ఇంకా అనుకోలేదు. లేదు. ఇంట్లో పెద్దలు ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకున్నారా, లేదంటే? లేదు మేడం. మీరు వెళ్ళిపోయి చేసుకున్నారా? బయటకు వచ్చేసి చేసుకున్నాను. బయటకు వచ్చేసి చేసుకున్నారు. ఇప్పుడు 4 years అయినా సరే ఇంట్లో పేరెంట్స్ తో ఎవరితో మాట్లాడలేదా? లేదు మేడం. మీ వైపు కూడా లేదు మేడం. లేదు. ఓకే, సరే. మరి ఇప్పుడు ఇక్కడ ఏ సమస్యతో వచ్చారు మీరు? అంటే మాకు 4 years అయింది మేడం పెళ్ళయి. మేము పిల్లలు వద్దనుకున్నాం. ఓకే. ఎందుకంటే మాకంటూ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కాబట్టి. తను సెటిల్ అయ్యాక, తను సంపాదన స్టార్ట్ అయ్యాక. ఇంకా జాబ్ లాంటిది ఏం చేయట్లేదు? మీరు వర్కింగా? లేదు మేడం, మేము రీల్స్ చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా ఉంటున్నాం. ఓకే, సోషల్ మీడియా ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది, అలా కంటిన్యూ అవుతున్నారు. అలా కంటిన్యూ అవుతున్నాం మేడం. దాని వల్ల పాపులర్ అయినాం మేడం మేము. పిల్లలకు రేపటి నాడు ప్రాబ్లం రాకూడదు అనేసి ముందే మేము సంపాదించుకున్న తర్వాత అప్పుడు పిల్లలు అనుకున్నాం మేడం. ఓకే. మా ఫ్యామిలీ నుంచి ఏ సపోర్ట్ లేదు కాబట్టి
ఆ విధంగా మేము పాపులర్ అయినాం మేడం. ఒకరోజు మాకు ఇన్స్టాలో ఒక మెసేజ్ వచ్చింది. అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయం అమ్మా? మా ఇద్దరికి నార్మల్ కొలీగ్స్ మేడం మేము. ఓకే. ఇంట్లో వాళ్ళని ఎందుకు ఒప్పించుకోలేదు? అంటే ఒప్పియాలనుకున్నాము కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఏంటి ఏంటి ప్రాబ్లం ఏంటి మీ ఇద్దరిని? క్యాస్ట్ ప్రాబ్లం మేడం. క్యాస్ట్ ప్రాబ్లం ఉందా? అది ఇంకా రీల్స్ ద్వారా మేము ఇలా ఉంటుంటే ఒకరోజు సడన్ గా మెసేజ్ వచ్చింది మేడం ఒక అమ్మాయిది. ఎక్కడో తెలిసిన అమ్మాయి లాగా అనిపించి నేను మెసేజ్ చేశాను, రిప్లై ఇచ్చాను. మీ అకౌంట్ కి వచ్చిందా? అవును. అలా వచ్చిన తర్వాత తన ద్వారా మేము నెంబర్ తీసుకున్నాను. ఓకే. నెంబర్ తీసుకుని అలా పరిచయం. అంటే దేనికి సంబంధించి మెసేజ్ చేసింది? డైరెక్ట్ గా నంబర్ ఎందుకు తీసుకున్నారు? హాయ్ అని మెసేజ్ చేసి, ఓకే. హాయ్ అని మెసేజ్ చేస్తే తెలిసిన అమ్మాయి అనుకున్నాను. తెలిసిన అమ్మాయి అనుకో నంబర్ నెంబర్ అడిగాను. తను నా కాలేజ్ ఫ్రెండ్. అచ్చా. కాలేజ్ ఫ్రెండ్ అనేసి అలా పరిచయం, మేము చాట్ చేసుకున్నాము. ఇంటికి కూడా అమ్మాయిని పిలిపించుకున్నాము. ముగ్గురం కలిసి రీల్స్ చేసేతోళ్ళము. ఏది మీ ఆయన, అమ్మాయి, మీరా? ముగ్గురు కలిసి చేసేవాళ్ళం మేడం. మూవీస్కి వెళ్ళేతోళ్ళం, బయటికి వెళ్ళే వాళ్ళము. ఇలా ఓకే. హ్యాపీగానే ఉండేదండి మా లైఫ్. ఎప్పుడు వచ్చింది మీ లైఫ్ లోకి? ఎప్పుడు వచ్చింది ఆ అమ్మాయి? 4 years తర్వాత 4 years అయింది పెళ్ళయి. ఆ అమ్మాయి మీ లైఫ్ లోకి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు మెసేజ్ చేసింది? 1 year అయింది. 1 year అవుతుంది. సో 1 year గా మీరు ఇలా ఇంటికి రావడం, వెళ్ళటం, సినిమాలకు వెళ్ళడం ఇవన్నీ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ ఆ అవుతుంది. అమ్మాయి Okay. నీ ఫ్రెండ్ అమ్మా? తిన ఫ్రెండ్, నీ కాలేజ్ ఫ్రెండ్, ఫ్రెండ్. అతనికి పరిచయం చేసావు. సో ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉండేదా కలిసి? వచ్చేది సార్ మా ఇంటికి వచ్చేది. వచ్చేది, రీల్స్ చేసుకుంటూ తినడం, సినిమాలకు వెళ్ళడం ఇలా. చేసేతోళ్ళం అన్నమాట. అలా అయినాక ఒక రోజు నేను ఊరు వెళ్ళాను మేడం. ఊరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మా ఇంట్లోనే ఉంది. ఆ అమ్మాయి మీ ఇంట్లో ఎందుకు ఉంది? అది మీరేమైనా ఉండమని చెప్పారా? లేదు మేడం. ఆ. ఉండమని చెప్పలేదు మేడం. అలా నాతో మెసేజ్ చేసింది మేడం. ఆ. చేసి మీ ఆవిడ లేనప్పుడు రీల్ చేద్దాం అందా? రీల్స్ చేద్దాం అని ఇలాగా కొంచెం మిమ్మల్ని ట్రాప్ ట్రాప్ చేయడానికి ఇలా ప్రయత్నించింది మేడం. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిందా? కాలేదు మేడం, కాలేదు. వీళ్ళు కాలేజ్ లో ఫ్రెండ్స్ అంటున్నారు. సరే, ఓకే. అమ్మాయి మీకు మెసేజ్ చేసింది, ఈవిడేమో ఊరికి వెళ్ళింది. మీరేంటి ఇంటికి రమ్మని చెప్పారా? ఇంటికి రమ్మని చెప్పింది మేడం. దేనికి? మామూలుగా తన ఫ్రెండ్ అని, కాలేజ్ ఫ్రెండ్ అని అప్పటికే వీళ్ళకి క్లోజ్నెస్ పెరిగింది కదా. అడిగింది కదా, ఆ విధంగా పిలిచాను మేడం. రీల్స్ చేద్దాము అని అడిగితే తిని పిలిచాడు అంటాము. అది మీ ఆయన మీ గుర్తు ఆవిడ లేనప్పుడు ఎలా పిలుస్తావు మీ ఆవిడ ఫ్రెండ్ ని? సిన్సియర్ గా చాలా పద్ధతిగా చెప్తున్నావు. Yes, madam. చెప్పు. అయితే అలాగా పిలిచాను మేడం. తర్వాత తను అసభ్యకరంగా ఇలా చేస్తున్నా, నాకు ఇష్టం లేకుండా ఇలా మూవ్ అవుతాం అని చెప్పింది మేడం. అబ్బాయిలకి ఇష్టం ఉండదా? తనకి నాకు లవ్ మ్యారేజ్ మేడం. తనతో ఎంతో ఆ అమ్మాయి మీ మీద కొంచెం ఓవర్ యాక్షన్ చేయబోతుంటే మీరు ఇష్టపడలేదా, లేకపోతే దూరంగా నువ్వు ఎక్స్పెక్ట్ తోసేసారా? చేసావా? దూరంగా చేసేసాను మేడం. దూరంగా తోసా. తప్పు మా ఆవిడ ఉంది అన్నావా? అవును మేడం. అంతేనా, లేదంటే ఇంకో అటెంప్ట్ ఇస్తుందని వెయిట్ చేసావా? లేదు సార్. తర్వాత ఏమైంది? తర్వాత ఇంకా నేను ఊరు నుంచి వచ్చాను మేడం. ఒక 3-4 days కి ఊరు నుంచి వచ్చాను. సో మీరు ఊర్లో ఉన్నప్పుడు చెప్పారా ఇలా మీ ఫ్రెండ్ వచ్చిందని చెప్పేసి? ఫోన్ చేశారు, ఫోన్ చేసి చెప్పాడు. 3-4 days ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉందా? లేదు మేడం, నేను వస్తుందని తెలిసి ఇక వెళ్ళిపోయింది మేడం. ఉన్న 3 days ఉందే అంటున్నా. ఈవిడ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న 3 రోజులు ఉందా మీ 3 days 2 nights? రీల్ చేద్దామని చెప్పి ఇంట్లోనే ఉంచుకుంటావు అమ్మా నువ్వు? ఇంట్లో ఉంచుకోలేదు మేడం. వచ్చింది 3 అమ్మాయి days వెళ్ళింది. వచ్చి వెళ్తుంది. వచ్చి వెళ్తుంది, అక్కడ స్టే చేయలేదు. లేదు. ఆహా. ఇంకా నేను వచ్చాక నువ్వెందుకు ఊరుకున్నావు తింగరే? ఆ రకంగా నేను లేనప్పుడు మీ ఇద్దరు చేసే గోంగూర రీల్స్ ఏంటని అనలేదా? మీ అమ్మాయి నమ్మకంగా ఉన్నట్టు. నమ్మకంగా ఉన్నాను మేడం. ఇంకా తర్వాత ఊరు నుంచి వచ్చాక ఇంకా అలానే రీల్స్ చేసుకుంటా అలానే ఉన్నాం. ఒక రోజు ఏంటమ్మా మీరు పగలు రాత్రి రీల్స్ చేసుకోవటమేనా మీ పని? ఇన్కమ్ అది కదా. బిజినెస్ అది? ఓకే. ఇంకా ఒక రోజు మేము ముగ్గురం కలిసి మూవీ చూస్తున్నాము. మూవీ చూస్తుంటే తను డల్గా కనిపించింది. నువ్వు ఉన్న టైంలో నైట్ మీ ఇంట్లో నైట్ స్టే కూడా ఉంటుందా? నైట్ కాదు మేడం, మార్నింగ్ డే టైంలోనే మూవీ చూస్తున్నా. అమ్మాయి డల్గా కనిపించింది. డల్గా కనిపిస్తే ఏదన్నా పర్సనల్ ప్రాబ్లం ఏమో అని నేను సైలెంట్గా ఉన్నాను మేడం. తర్వాత మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు తను ఒక విషయం చెప్పాలని మేడం. నీతోనా? చెప్పాలని అంటే చెప్పమని చెప్పాను. అంటే 6 lakhs అడిగింది మేడం నన్ను. అమ్మో, మీ దగ్గర ఎంత ఉన్నాయి తల్లి? అంత డబ్బు మీకెక్కడదే ఉందా అసలు మీ లేదు దగ్గర? మేడం. లేదు మేడం. 6 lakhs అడిగితే నా దగ్గర లేవు అని చెప్పాను మేడం. అలా అంటే ఇంకా సరేలే అని ఇంకా సైలెంట్. అసలు మీ ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటో అమ్మాయికి తెలియాలి కదా. మీరు ఎంత, మీ ఇన్కమ్ ఏంటి, మీదేంటో అన్ని క్లియర్ గా తెలుసు. మీ ఫ్రెండ్ కాబట్టి కొత్త అమ్మాయిని యాడ్ చేసుకున్నారు, కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తాయి అన్న ఉద్దేశంతో. మీ వచ్చే ఇన్కమే మీకు ఇల్లు గడవడానికి సరిపోతుంది. 6 లక్షలు అడిగేంత దేనికి అని అడిగారమ్మా? ఏమన్నా ఎందుకు అని అడిగారా? ఎందుకు అని అడిగితే తను చెప్పలేదు సార్. మేము ఇలా రీల్స్ చేసుకున్న టైంలో వచ్చి తను దూరం నుంచి వీడియోస్ చేయడం, అంటే మేము క్లోజ్ గా ఉన్న టైంలో
మీరిద్దరు క్లోజ్ గా ఉన్న టైం క్లోజ్ ఉన్న టైంలో తను వచ్చి దూరం నుంచి వీడియోస్ చేయడం, అవి మీకు బ్లాక్ మెయిల్ చేస్తే ఇలా మాకు అమౌంట్ ఇస్తావా లేదా అన్నట్టు. బ్లాక్ మెయిల్ చేసేది ఏముంది, మీ ఇద్దరు మొగుడు పిల్లలేగా. అంటే తర్వాత ప్రైవేట్ వీడియోలు తీసింది మేడం. అమ్మో, ఆ వీడియో మేము ఉన్నప్పుడు ప్రైవేట్ వీడియోలు తీసి అవి నెట్ లో పెడతాను. ఎవరైనా సారీ అమ్మా, reels- మీకు తెలియకుండా మీ పర్సనల్ ఆ, వీడియోస్ తీసిందా? videos అవును. తీసిందంట. భార్యాభర్తలుగా ఉన్న సమయంలోనా? yes sir. అంత స్వేచ్ఛ ఉందమ్మా ఆ టైంలో వచ్చేదా మీ ఇంటికి ఆ అమ్మాయి? అదంతా ఎలా తీసింది అనేది మాకు తెలియదు సార్. ఇంటికి కామన్ ఫ్రెండ్ అయిపోయింది కదా ఉండని. అంటే ఎక్కడ సీక్రెట్ కెమెరా పెట్టిందా, ఏం చేసేది? అంటే దూరం నుంచి ఫోన్ లో క్యాప్చర్ చేసేది సార్. ఫోన్ లో క్యాప్చర్ చేసిందా? అవి మీకు ఇది 6 lakhs ఇస్తే ఇవి సోషల్ మీడియాలో పెట్టడం, బ్లాక్ మెయిల్ స్టార్ట్ బ్లాక్ మెయిల్ చేసింది మేడం. చేసింది సార్. ఇంత అన్నెతికల్ అమ్మాయి నీ ఏమమ్మితే ఫ్రెండ్. మీకు 6 lakhs వస్తాయి, ఏమున్నాయని మీ దగ్గర? దగ్గర ఏమీ లేదు మేడం, మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాం, ఇంట్లో నుంచి ఇలా వచ్చి చేసాం. అంటే ఇంత పర్సనల్ వీడియో ఇంకా పబ్లిక్ చేస్తే కనుక తల తాకెట్టు Already పెట్టుకుని తీసుకొస్తారు. public లో మరి ఉన్నాయి. మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా, ఇలా ఇలా చేసింది అని చెప్పేసి? లేదు మేడం, ఎందుకు? ఇలా టీవీ ఛానల్ చూసి మేము పర్సనల్ గా ఇలా కంప్లైంట్ ఇస్తే ఇవి నెట్ లో అప్లోడ్ చేసేస్తాను, ఇలా బ్లాక్ మెయిల్ చేసింది మేడం. అంత ముదురా బా. కాదు, ఇప్పుడు మీరు ఆ అమ్మాయికి బలంతో అదే మీ దగ్గరికి వచ్చింది, ఏదో చేసింది, మీరు దూరం పెట్టారు ఎందుకంటే ఈ అమ్మాయితో మీకు సిన్సియర్ లవ్ కాబట్టి. ఆ కోపంతో ఏమన్నా ఈ అమ్మాయి ఇలా చేసిందా, లేదంటే కేవలం డబ్బు అనే యాంగిల్లోనేనా ఇది? డబ్బు అనే యాంగిల్ లోనే చేసింది సార్. ఇదేంటి మరి ఈ స్టోరీ ఏమైంది? ఆ 3 రోజులు మీ ఆవిడ లేనప్పుడు ఇంటికి వచ్చేది అంటే కదా? నమ్మకంతో ఉంది సార్ అతను. సో ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం మాకు అర్థమైంది ఏంటంటే, నిన్ను ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసి ఇవి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేద్దాం మీ ఇద్దరి దగ్గర నుంచి అనుకుంది. అది ఫెయిల్ అయింది మీ ఇద్దరు రియల్ లవర్స్ వల్ల. మీ ఇద్దరు పర్సనల్ వీడియోలు తీసుకొని పెట్టుకొని ఉంది. అవును మేడం. పర్సనల్ గా ఉన్న సీన్స్ అన్ని వీడియోలు తీసుకొని ఇప్పుడు ఇద్దరి మీద గుడ్ విల్ డ్యామేజ్ చేస్తాను సొసైటీలో అన్న దాని మీద. ఎందుకంటే మీరు యూట్యూబర్స్ కాబట్టి ఆటోమేటిక్ గా కొంచెం ఆ అమ్మాయికి పరువు పోతుంది, మళ్ళీ మీకు వ్యూస్ వెళ్ళము. మంచిగా వేసింది. ఒక వీడియో చాలా వీడియోలు ఉన్నాయా? అలా 2-3 చేసింది సార్. ఏనన్నా? 2-3 చేసింది. 2-3 చేసింది. నిజంగా ఉన్నాయో లేదో మనకు తెలుసా? మీరు అనుకుంటున్నారా? ఆ అమ్మాయి చెప్పింది మేడం. అంతే, అమ్మాయి చెప్పి మీరు చూసారా అసలు వీడియో ఉందా లేదా అనేది? చూడలేదు మేడం. ఊరికి ఎలా చెప్తుంది? అంటే ఊరికే అంటే అంత బ్లాక్ మెయిల్ చేస్తుందంటే మరి వీళ్ళ దృష్టిలో వీళ్ళ భయం వీళ్ళకి స్టార్ట్ అయింది. ఎప్పటి లోపల మీరు 6 లక్షలు ఇవ్వాలంట, ఎలా ఇస్తారన్నది పక్కన పెడదాం కానీ ఎప్పటి లోపల ఏమైనా డెడ్ లైన్ పెట్టిందా? అలా ఏం లేదు సార్. ఇవ్వకపోతే ఏం చేస్తంటే వీడియో ఎంతకాలం అయింది మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ అయ్యి? ఒక 1 month నుంచి 1 month నుంచి. 1 month నుంచి చేస్తా. మేము మీ టీంకి అప్రోచ్ అయ్యి వాళ్ళకు మా సమస్య చెప్తే ఇలా పిలిపించారు మేడం మమ్మల్ని. వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరికైనా చెప్పాల్సింది కదా, నీకు కాలేజ్ ఫ్రెండ్ అని అంటున్నావు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా అప్రోచ్ అవ్వాల్సింది చెప్పి. అంటే తనకంటూ ఎవరు లేరు. ఎవరు లేరా? మీకు తెలిసి ఎక్కడున్నారో తెలియదు అంతేనా? ఆ, గుడ్డిగా ఇప్పుడు అటు సైడ్ పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఇటు సైడ్ పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఏదో ఫ్రెండ్ దొరికింది కదా అని ఇంకా చక్కగా కలిపేసుకున్నారు. ఇద్దరం తీరా మంచి నలిగిపోతున్నాం. సడకోపం పెట్టింది ఏం తీసుకొచ్చి. వీడియోలు చేస్తారమ్మా మీరు? ఏ టైప్ వీడియోలు చేస్తారు? మేము నార్మల్ గా డ్యూయట్ సాంగ్స్, డైలాగ్స్, ఫ్యామిలీస్ అన్ని చేస్తుంటాం. ఇది తక్కువ ప్రయాణం కాదు, చిన్నటి స్నేహితురాలు అతనికి పరిచయం చేస్తే చాలా నమ్మకం మీ దగ్గర ఉంది. నిజంగా బ్లాక్ మెయిల్ వరకేనా? నిజంగా పబ్లిక్ చేసే అంత బరితెగింపు ఆ అమ్మాయికి ఉందా? ఊరికి నేను అడుగుతున్నాను, ఆ సైకాలజీ అంత ఉందా ఆ అమ్మాయికి? తను ఆ ప్రవర్తన లాగా ఉంది సార్. గెట్ లాస్ నువ్వు ఏం చేసుకుంటే అది చేసుకో అంటే చేసి చూపెడుతుందా? చేసి చూపెట్టేలా ఉంది సార్. అలా ఆ విధంగా ఉంది సార్ తన ప్రవర్తన చూస్తుంటే. మీరే ఎలాగైనా కాపాడాలి మేడం. మీ వయసు ఎంత ఉంటది, మీ ఫ్రెండ్ ఎంత ఉంటది? నా వయసు 25 మేడం. మీరేం తప్పు చేయలే కదా బాబు, నువ్వు గానీ ఏం చేయలేదు. మీ ఇద్దరు ఏం తప్పు చేయలేదు. ఆ అమ్మాయి ద్వారా మాకేం కొత్త సీక్రెట్ తెలియకూడదు. లేదు సార్, ఏం చేయలేదు. సో ఇలా మీరు అప్రోచ్ అయిన తర్వాత మా టీం వాళ్ళు ఆవిడకి కూడా ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. తనతో కూడా మాట్లాడదాం. రండి. నమస్తే. రామ్మ కూర్చో. ఏం పేరమ్మా? నా పేరు మౌనిక. మౌనిక. మల్లేశ్వరి నీకు ఎప్పటి నుండి పరిచయం? కాలేజ్ లో ఫ్రెండ్ మేడం. కాలేజ్ లో ఫ్రెండ్. మళ్ళీ కాంటాక్ట్ లోకి ఎందుకు వెళ్ళావు తనకి? అంటే ఫ్రెండ్ కదా, మామూలుగా ఏదైనా పార్టీ ఫ్రెండా క్లాస్మేటా నీకు? ఫ్రెండ్ మేడం. పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళ పెళ్ళై 4 years అవుతుంది. 3 years అంతా కాంటాక్ట్ అవ్వలేదు. జస్ట్ 1 year బ్యాక్ నుంచి మళ్ళీ కాంటాక్ట్ ఎందుకు చేసావు అని. అంటే తన గురించి తెలుసుకుందాం అని చెప్పేసి ఇన్స్టాలో చూస్తే వాళ్ళ స్టోరీ వచ్చింది మేడం. ఓకే. తన గురించి తెలుసుకుందాం, ఫ్రెండే కదా, ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి చార్జ్ చేశాను. నువ్వేం చేస్తావమ్మా? నేను బ్లాక్ మెయిల్ చేస్తావా? లేదు, అది కాకుండా ఇంకేం పని చేస్తావు? నేను నార్మల్ గా ఇంట్లో ఉంటాను మేడం. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? పేరెంట్స్ ఉంటారా? టైలరింగ్ చేస్తాను. టైలరింగ్ చేస్తా. వీళ్ళు పరిచయం అయినాక ఏం చేస్తున్నావు? ఏం చేయను బ్లాక్ మేడం. మెయిల్ చేస్తున్నావు. యూట్యూబ్ వీడియోలు చేస్తావా వీళ్ళతో పాటు? లేదు మేడం, వాళ్ళు అడిగితేనే నేను వెళ్ళాను. అదే చేసావు కదా వాళ్ళతో పాటు. మరి వాళ్ళు అడిగితే అన్ని చేసిందని వాళ్ళు అడగకుండా వాళ్ళ ప్రైవేట్ వీడియో ఎందుకు రికార్డ్ చేసావమ్మా?
నేనేం చేయలేదు సార్. మరి ఎలాగా ఆటోమేటిక్ గా జరిగిపోయింది అది? ఫ్రెండ్ కదా, తను విలేజ్ వెళ్తాను సిందా పిద్దు రా అంటే నేను వెళ్ళాను సార్. నైట్ టైమ్ లో అక్కడే ఉన్నాను, తను ఫుడ్ పెట్టింది నాకు. నీకు వెనక ముందు ఎవరు లేరమ్మా? అమ్మా నాన్న ఎవరు లేరా? లేదు సార్. చెప్పండి. సారీ. తన గురించి వెళ్తే తను విలేజ్ వెళ్తాను రమ్మా అంటే నేను వెళ్ళాను, తనతోటి మాట్లాడదాం. ఎవరు రమ్మన్నారు? నా ఫ్రెండ్. కార్తీక్ రమ్మన్నాడా? లేదు సార్, మల్లేశ్వరి రమ్మంది. మల్లేశ్వరి రమ్మ. ఓకే. తనని పంపిద్దామని వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత మా ముగ్గురికి తను ఫుడ్ పెట్టింది, తిన్నాం. తిన్న తర్వాత నాకు ఏదో అవుతుంది తెలీదు. మార్నింగ్ లేచేసరికి నాకే నా బాడీ మీద డ్రెస్ ఏం లేదు. డ్రెస్ ఏం లేదు. వాళ్ళిద్దరే వీడియోస్ తీశారు. నీకు బట్టలు లేకుండా వీడియో తీసారమ్మా? అవును. నన్ను బెడ్రూమ్ లో పెట్టేసి వాళ్ళిద్దరు లేరు, డోర్ వేసి ఉంది, బట్ నాకే డ్రెస్ లేదు. ఇలా వాళ్ళిద్దరు బాగా డ్రింక్ చేస్తారు సార్. వాళ్ళిద్దరు డ్రింక్ చేస్తారు. వాళ్ళు డ్రింక్ చేశారు, నీకేదో మత్తు కలిపారు, నువ్వు స్పృహ తప్పావు, నీ అవును. ఒంటి మీద బట్టలు లేవు. లేదు సార్. రూమ్ లో నువ్వు ఒక్కదానివే ఉన్నావు. అవును. నువ్వు మెలకు వచ్చేసరికి నీకు బట్టలు లేవా? ఒకవేళ అలా వీడియో తీయాలి అనుకున్నా మళ్ళీ బట్టలు సర్దేస్తారు కదా. లేదు మేడం, అలాగే మార్నింగ్ ఉంచాను. వరకు ఏం లేవు మేడం నా దగ్గర. నేను నైట్ తను వెళ్తా అంటే నేను వెళ్ళాను. మార్నింగ్ మెలకు వచ్చింది, అప్పుడు చూస్తే నాకే ఏం లేవు, నాకు డ్రెస్ ఏం లేదు, డోర్ పెట్టుంది. తినకి ఫోన్ అట్లా చేశాను నేను. ఫోన్ చేస్తే వాళ్ళే అంతేనమ్మా? లేదా నీ మీద ఏమన్నా ఇంకా తప్పుడుగా ప్రవర్తించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా నీ మీద? తన ఫోన్ లో నా వీడియోస్ ఉంటాయి సార్. అదే వీడియోలు కదా సార్ అడుగుతున్నది, ఫిజికల్ అటాక్ ఏమన్నా ఉందా? ఫిజికల్ గా అంటే కార్తిక్ నన్నుతో మిస్బిహేవ్ చేశాడు. ఎప్పుడు? రీల్స్ చేసే టైంలో. రీల్స్ చేసే టైంలో తను మిస్బిహేవ్ చేశాడు. ఏ స్థాయి మిస్బిహేవ్ అమ్మా? దగ్గరికి పిలవడం, ఇంకా నాతోటి నార్మల్ గా నా. ఇవన్నీ మల్లేశ్వర్ గారు చూస్తుండగానేనా? లేదు సార్. ఆ అమ్మాయి ఊరు వెళ్ళినప్పుడు 3 days మీరు వాళ్ళ ఇంటికి తను వెళ్ళి ఊరు అబ్బాయితో వెళ్ళలేదు misbehave- మేడం. లేదు సార్, తను వెళ్ళలేదు. అబద్ధం చెప్తుందండి. ఉండు, చెప్పనియండి, అమ్మాయి చెప్పనియండి, మేము అబద్ధం అని నిజం తర్వాత చెప్తాం. చెప్పమ్మా. తనే ఊరు వెళ్ళలేదు సార్. వాళ్ళిద్దరు డ్రింక్ చేశారు. ఆ టైంలో నన్ను పిలిచారు. ఫ్రెండే కదా, తను వెళ్తుంది కదా అన్నది నేను నమ్మి వెళ్ళాను. తనకి ఎవరు లేరు కదా, తను ఎక్కడికో వెళ్తాను అంటే సరే అని చెప్పి బస్ ఎక్కిద్దామని నేను వెళ్ళాను. కాకపోతే నాకు ఫుడ్ పెట్టింది మార్నింగ్ టైంలోకి మొత్తం ఇట్లా అయింది. ఇది ఎప్పుడు జరిగిందమ్మా? ఎంతకాలం అయింది? ఇది 1 month బ్యాక్ మేడం. ఆ 1 month బ్యాకే నువ్వు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నావని వాళ్ళు అంటున్నారు. లేదు మేడం. నిన్ను న్యూడ్గా ఫోటోలు తీసి వీడియోలు తీసారని నువ్వు అంటున్నావు. 6 లక్షల రూపాయలు నువ్వు అడిగావని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. నాతో పాటు చాలా మంది అమ్మాయిలు వీడియోస్ ఉంటాయి అబ్బాయి వీళ్ళ దగ్గర. దగ్గర అవును. వాళ్ళిద్దరి దగ్గర ఉంటాయి మేడం. బ్లాక్ మెయిల్ చేస్తుంటారా జనాల్ని? అమ్మాయిలే చేస్తారు మేడం. నిన్నేమైనా బ్లాక్ మెయిల్ చేశారా? చేస్తారు మేడం. ఏం అడిగారు నిన్ను? మనీ అడిగారు. ఎంత అడిగారు? 6 lakhs. ఆ 6 lakhs నిన్ను అడిగారా? అటు నుంచి ఇటు అడిగారు, నిన్ను అడిగారా? అవును సార్. నీ దగ్గర ఎక్కడ ఉన్నాయి? నువ్వే మెషిన్ కొట్టుకుంటావు. నేను మిషన్ కుడతాను. ఆ. వాళ్ళకి ప్రాబ్లం ఉంది, ఎవరు లేరు కదా అంటే తను ఫ్రెండే కదా అన్న విధంగా నేను తనకి దగ్గర అయ్యాను. బట్ తన క్యారెక్టర్ మంచిది కాదు, ఇద్దరు క్యారెక్టర్ మంచిది కాదు. ఏం చేస్తారు? క్యారెక్టర్ మంచి కాదు అంటే బ్లాక్ మెయిల్ ఒకటే చేస్తారా? ఇంకేమన్నా? అంటే ఫ్రెండ్ అని చెప్పేసి పిలుచుకొని వాళ్ళు అమ్మాయిలతో ఇట్లా చేస్తారు మేడం. వాళ్ళకి అలానే బ్లాక్ మెయిల్ చేయడం. నువ్వు అమ్మాయిని దాదాపు friendship 1 year చేసి నుంచి వాళ్ళతో కొలాబరేట్ అయి ఉన్నావు కదా. అవును మేడం. ఎంతమంది వచ్చేళ్ళే వాళ్ళు? మరి మీ ముగ్గురు కాకుండా ఇంకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఒక మీకు? 4-5 members ఉన్నారు. ఇంకా 4-5 మెంబర్స్ ఉన్నారు. అమ్మా, నీకు ఎలా తెలుసు? వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఇప్పుడు నేను ఎట్లా ఫీల్ అవుతున్నానో వాళ్ళు కూడా అలానే సఫర్ అవుతున్నారు. మీరు అందరూ గ్రూప్ అయ్యారా బాధితులు అవును. అందరూ? నీకెప్పుడు చెప్పారు వాళ్ళు? వాళ్ళు నాకు రీసెంట్ గా 10 days బ్యాక్ చెప్పారు. నేనే ఇక్కడికి వచ్చి మాట్లాడదాం అనుకున్నాను. నాతో వాళ్ళు డబ్బులు ఇచ్చారమ్మా? ఇంకా ఇవ్వలేదా? లేదు సార్, వాళ్ళు టైం ఇచ్చారంట. వాళ్ళకి కూడా టైం ఇచ్చారు. టైం ఇచ్చారు. వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేశారు. బ్లాక్ మెయిల్ చేసి మీరు ఇవ్వకుంటే మేము ఇవి నెట్లో పెడతామని చెప్పేసి వీడియోస్ చూపించారంట సార్. కావాలంటే తన ఫోన్ చెక్ చేయండి ఒకసారి. మేడం వీడియోస్ అసలు లేవు. మీరేమో ఆవిడ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ఆవిడేమో మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని. ఏంటిది? నిజం మేడం. అవును, ఇందాక 4-5 అమ్మాయిలు అని ఏదో అన్నావు, వాళ్ళు కూడా ఉన్నారా ఇక్కడ? లేరు మేడం. ఆ? వాళ్ళు రాలేదు మేడం. వాళ్ళ నెంబర్లు ఇస్తావా? మాట్లాడతాం ఇస్తాను ఒకసారి. మేడం. ఇవ్వు. ఇప్పుడు ఫోన్ మాట్లాడదాం. మాట్లాడదాం. ఏమా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వు. ఇందులో లోపు ఫోన్ లో కూడా వెరిఫై చేస్తాం ఇతను ఎవరెవరు ఉన్నాయి ఏంటని. ఇటువమ్మా ఫోన్. ఏంటొద్దు, ఫోన్ అడిగినప్పుడు ఫోన్ ఇవ్వమ్మా. ఏ కాస్ట్లీ ఫోన్ అనా? అది ఏమీ లేవని మేము చూడాలి కదా. మల్లేశ్వరి, ఆ ఫోన్ ఇవ్వు. ఫోన్ మేడంకి ఇవ్వు. మేము నీ ఫోన్ కూడా ఇవ్వమ్మా. చూడకూడని వీడియోలు ఉంటాయా? లాక్ తీసి ఇవ్వు. ఆ ఫోన్ బాగా వేడిగా ఉందని అర్థం అవుతుంది, చాలా హాట్ గా ఉందని. చేతిలో వణుకుతున్నాయిగా. లాక్ తీ. బాగా కంటెంట్ ఉండి ఉంటది అందులో. ఏమా ఇటురా ఒకసారి. ఎవరి వీళ్ళంతా? వాళ్ళంతా మా ఫ్రెండ్స్ మేడం. ఇలా తీసినవన్నీ మేము చూసాం, వాళ్ళు చెప్పారు. వారిని ఏంటయ్యా మీరు? వెనకాల ఎవరు లేని వాళ్ళని పట్టుకొచ్చి ఫ్రెండ్షిప్ అని మీరు చేస్తున్న పని అదే. ఇందాకే మేము ఫస్ట్ అన్నాం, ఇద్దరు భార్యాభర్తలు ఏమైనా చేసుకుంటే వాళ్ళు వీడియో తీస్తే మాత్రం ఏముంది నాన్న, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు అని.
మీరు వాళ్ళ ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, అంత క్లియర్ గా ఉన్నాయి. ఈ వీడియోస్ లో ఎక్కడ కూడా ఒక్క అమ్మాయి కూడా స్పృహలో లేదు, అందరూ స్పృహ తప్పిపోయి ఉన్నారు. ఇలా అదృష్టం ఏంటంటే ఫిజికల్ అటాక్ లెవెల్ అయ్యాలి. ఫోన్ లోకి ఎలా వచ్చినాయి తెలుసు సార్. ఏయ్ డ్రామాలు ఆడకు. లేదు మేడం, ఎలా వచ్చినాయి తెలియదు మేడం. అబ్బా తను అబద్ధాలు చెప్తుంది మేడం. ఏయ్ ఆల్రెడీ సోషల్ మీడియా వాడుతున్నావు, ఒక యూట్యూబర్ ఇన్స్టా రీల్స్ చేస్తా అంటున్నావు, నీకు ఎలా ఆపరేట్ చేయాలో తెలీదా, ఎలా వచ్చాయో వీడియోస్ అనేది తెలీదా, ఏం మాట్లాడుతున్నావు? విని వాళ్ళం పిచ్చోళ్ళకి సింపుల్, కనిపిస్తున్నావు. నువ్వు ఫోన్ ఇవ్వబోతుంటే మీ భార్య ఆపుతుంది. ఎందుకు ఆపుతుంది మీ భార్య? ఇప్పుడేమొచ్చి ఫోటోలు వీడియోలు. సిగ్గులేదా? ఎంత ధైర్యం ఉంటే మీరు మాకు కంప్లైంట్ ఇచ్చి మా దగ్గరకు వస్తారు? రావాల్సిన వాళ్ళు కదా. అసలు మీరెందుకు వచ్చారు చెప్పండి? మేము కనిపెట్టమా? మీకు తెలుసు కదానా, ఎపిసోడ్ అంతా వింటే తోలు తీసేస్తారు వీళ్ళని, మీకు అర్థం ఉందా? అర్థం అయ్యే ఉంటది కదా. మరి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వకుండా వచ్చి మమ్మల్ని ఉంటారు. అరెస్ట్ చేయండి అని చెప్పడానికి వచ్చారా? కదా ఎందుకు వచ్చారమ్మా? మీరు ఎందుకు వచ్చారు నాకు అర్థం కావట్లేదు నిజంగా. అమ్మాయి ఎక్కడ కంప్లైంట్ చేస్తుందా అని భయానికి ముందే ఇక్కడ ఎస్కేప్ అవుదామని వచ్చి ఉంటారు నాకు తెలిసి, అంతేనా? ఫోన్ బుర్ర తక్కువ ముందే డిలీట్ చేసి రావచ్చుగా. ఫోన్ అంతా నిండా స్టోరేజ్ అంతా ఫుల్ అయ్యి నాకు ఫోన్ ఇచ్చావు. లేదు సార్, ఆ వీడియోస్ ఇప్పుడే వచ్చినట్టున్నాయి సార్. టైం అమ్మా? చూడండి సార్, అందులో ఇప్పుడేనా డీటెయిల్స్ టైం మీ స్టోరేజ్ లో ఉంది అది? ఏమ్రా బాబు, ఆడదానివి కదా, నోరు తెరు. ఫ్రెండ్షిప్ లని వాళ్ళ ట్రాపులు చేసి ఇళ్ళకి పిలిచి వాళ్ళకి వీడియోలని అట్రాక్ట్ చేసి వాళ్ళ చేత మీరు ఈ పనులు చేస్తున్నారా? ఏం కలుపుతున్నావు తల్లి రాత్రిపూట్ల? లేదు సార్, ఒకసారి ఫోన్ ఇవ్వండి సార్. ఇస్తారు. ఆ అమ్మాయి ఎందుకు నిద్రపోయింది, ఎట్లా నిద్రపోయిందో చెప్పు. ఈ ఫోన్ ఇవ్వాలా? ఆ ఫోన్ ఇచ్చే ఫోన్ కాదు, ఉంచండి సార్. ఇది చాలా పెద్ద క్రైమ్ కదా వీళ్ళు చేస్తున్నారు. సార్. ఏయ్, కూర్చో, అక్కడ కూర్చో, అక్కడ. కూర్చో ఫస్ట్. ఇస్తారులే కానీ లేదు సార్, పోలీసులు ఎంక్వైరీ చేస్తారులే, కూర్చోండి. ఏంటమ్మా అడవిడ మీద ఉన్నారు? అవి ఎలా ఇంకా భోజనాలు పెట్టాలి. మల్లేశ్వరి కూర్చో. కూర్చోండి. ఎలా వచ్చింది తెలుసు సార్. ఓరి బాబు, నీ తమ్ముడు తగలయ్యా కూర్చోయ్యారా బాబు? కాదురా బాబు, నీ ఓవర్ యాక్షన్ తగలే. నువ్వు చాలా మంచి కెమెరామెన్ అర్థమైంది కానీ కూర్చో. కార్తిక్ కూర్చో. మంచి కెమెరామెన్. వా ఏం యాంగిల్స్ లో. హలో బాబు, ఇక్కడ నువ్వు ఒక్కడవే ఉన్నావు, టీం ఎంత మంది ఉన్నారు చూడు. తలా ఒకటి పడిందంటే మొత్తం హాస్పిటల్ బెడ్ లో పోయి కూర్చుంటావు. కూర్చోండి, కూర్చో కాముగా. కూర్చోండి. ఇక్కడ లవ్ మ్యారేజ్ చేసుకొని సొసైటీలో ఆడపిల్లలు ఎట్లా ట్రాప్ చేస్తున్నారు? మీరుగా వచ్చి బోన్ లో పడ్డారు. అంటే జైలుకి వెళ్లే పరిస్థితి మీ ఇద్దరు. మీరిద్దరు ఎంత పెద్ద క్రైమో తెలుసా? ఆ పిల్లలు సూసైడ్ చేసుకుంటే ఏమవ్వాలనుకుంటున్నారు? ఆ పిల్లకి వెనకాల ఎవ్వరూ లేరు. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని ఉంటే మీ భయానికి మీరు చేసిన బ్లాక్ మెయిలింగ్ కి ఎవడు బాధ్యులు? ఇక్కడ ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది అనుకున్నారు 6 లక్షలు? ఆ అమ్మాయి 5 గురించి చెప్పింది. ఇందులో 40 వీడియోలు ఉన్నాయి. 40 వీడియోలు ఉన్నాయి ఇందులో. అదే లేదు సార్, అర్థం ఎలా కాలేదు. వచ్చింది తెలియదు సార్ మాకైతే. ఫోన్లే అమ్మ, 40 వీడియోలు ఎట్లా వచ్చినాయో తెలియదు కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్లు చాలా జాగ్రత్త పడాలి మీలాంటి వాళ్ళతోటి. మిమ్మల్ని చూసి మీ వీడియోలు చూసి అబ్బో మంచి ఫ్యామిలీ ఏమో అనుకుంటాం. బ్యాక్గ్రౌండ్ లో ఎత్తుతేనే మీ భాగవతాలు బయటపడతా ఉంటాయి, మీ రియాలిటీలు ఏంటి అని. చూసే జనాలకేమో మీరేంటో తెలియదు. అన్యోన్యమైన దంపతుల్లా ఉన్నాయి ఆ వీడియోలు చూస్తుంటే. నువ్వు ఆడదానివేనమ్మా? అసలు నాకు కోపం వస్తుంది. నువ్వు ఆడదానివేనా? తోటి ఆడపిల్లలకి ఇలా చేసి క్యూలో పెట్టి ఆడపిల్లల్ని మోసం చేసి. మీరిద్దరికి ఆ భార్యాభర్తల కింద మీ ఇద్దరికి 100 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. క్రిమినల్ భార్యాభర్తలు మీరిద్దరు బాబోయ్. మీరు నాకే కాదు మేడం, నాతో ఉన్న వాళ్ళకి కూడా మీరే న్యాయం చేయాలి. అట్లాగే నాన్న, ఎందుకంటే ఇది చాలా పెద్ద సీరియస్ క్రైమ్. యాక్చువల్లీ మీరు కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళు ఎవరో ఇచ్చేదాకా ఆగేవేంటి మీరు తల్లి? ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏదైతే ఏంది వాళ్ళకన్నా ముందు ధైర్యం చేసి ఇక్కడ వరకు వచ్చావు పిలిచిన వెంటనే. నిజాలు చెప్పండి. ఎంతమంది మీకు డబ్బులు ఇచ్చారు చెప్పండి. మీ బ్లాక్ మెయిల్ భయపడి నిజాలు చెప్పండి. ఎంతమంది మీకు డబ్బులు ఇచ్చారు? ఇవ్వని వాళ్ళ గురించి ఆ అమ్మాయి నలుగురు చెప్పింది. ఇచ్చిన వాళ్ళు ఎంతమంది? ఇందులో 40 వీడియోలు ఉన్నాయి. ఇందులో 40 వీడియోలు ఉన్నాయి. ఇచ్చిన వాళ్ళు ఎంతమంది? ఇంకా కంటిన్యూస్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ పిండి ఆరేస్తున్న వాళ్ళు ఎంతమంది? లేదు సార్, నిజం ఎలా చెప్పండి. వచ్చింది తెలియదు సార్. ఏం చేస్తున్నారు ఈ డబ్బంతా? లేదు సార్, మేము అలాంటిది లేదు, ఏం చెప్పు. చెయ్యట్లేదు సార్ సార్. ఏమని చెప్పాలా? ఏమని చెప్తారు చెప్పండి? ఎంత డబ్బులు మీ వసూలు ఇద్దరు చేశారు? ఇప్పుడు పిసుక్కున్నది నిజం చాలు. ఏం చెప్తారో చెప్పండి. ఆదర్శ దంపతులని మాకు అర్థం అవుతుంది. చెప్పమ్మా. ఎంతమంది దగ్గర నుంచి ఎంత వరకు వసూలు చేశారు ఇప్పటి వరకు? ఏమ్మా ఇప్పుడు నోట్లోంచి మాట రావట్లేదు, డబ్బులు అడగడానికి మాత్రం వచ్చాయా? సార్ అవి ఎలా లేదు వచ్చినాయో సార్, తెలియదు మాకు సార్. అవి ఎలా వచ్చి సరే అవి ఎలా వచ్చినాయో తెలియదు. మీ వీడియోలు వాళ్ళ దగ్గర మాకు కనిపించలే. మీరు ఎందుకు వచ్చారు? డిలీట్ చేసి ఉంటారేమో. వాళ్ళు డిలీట్ చేశారు. సో మీ ప్రాబ్లం క్లియర్ కదా అమ్మ. వీళ్ళు బ్లాక్ మెయిల్ చేయకున్నానా? 6 లక్షలు అడిగావు కదా, వాళ్ళ ఫోటోలు ఏవో ఉన్నాయంటే అవి అయితే మాకు ఎక్కడా కనిపించలే. బ్లాక్ మెయిల్ చెయ్యను అని చెప్పేసేనా ఒక మాట? నా దగ్గర లేనిది నేను ఇట్లా చెప్తాను. అంతే కదా, మేము హామీ ఇస్తున్నాం వాళ్ళ తరపున. వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయరు. మీరేం మరి మీ దగ్గర భయపడకండి. ఉన్న వీడియోలు పంచాయతీ తేల్చు. అవి ఎలా వచ్చినాయో తెలియదు మేడం. ఆ అమ్మాయి ఇప్పుడు 4 నెంబర్లు ఇస్తుంది, వాళ్ళందరితో మాట్లాడతాం. ఒకళ్ళ కంప్లైంట్ నీకు ఇంపార్టెంటా, నలుగురు కంప్లైంట్ ఇవ్వడం ఇంపార్టెంటా? నలుగురు వచ్చారు అంటే ఇంకా మేము చాలా సీరియస్ గా తీసుకుంటాం. ఇప్పుడే సీరియస్ గా తీసుకుంటాం, మేమేం తగ్గించట్లా. కానీ మీరు మాట్లాడుతున్న విధానం, భార్యాభర్తలను ఒక లైసెన్స్ వేసుకొని చూసేవాళ్ళని సొసైటీ ఏమనుకుంటాం, ఓకే మంచి పిల్లలు ఏదో వీడియోలు చేసుకుంటున్నారని అందరూ ఇళ్లలోకి రానిస్తారు. మీరేమో వాళ్ళ ఫోటోలు పెట్టుకుని ఎవరితో పడితే వాళ్ళతో ఫోటోలు దిగి అంత వెనకాల ఏదో పెద్ద బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు షో ఆఫ్లు. వాళ్ళకి మీ మొఖాలు కూడా తెలియవు ఆ సెలబ్రిటీలకి. కానీ ఆ వ్యూయర్స్ ఏమనుకుంటారు, అబ్బో వీళ్ళకి వెనకాల ఇల్లు తెలుసు వాళ్ళు తెలుసు అని అనుకుంటారుగా. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి దొంగతనాలు చేస్తున్నారా మీరు? దొంగతనాలు కూడా ఉండే ఉంటాయి నాకు తెలిసి. ఏమనుకుంటామండి, ఇళ్లలోకి రానిస్తాయి అంతేగా. కదా పరిచయాలతోటి.
కార్తీక్ ఈ ఫోన్ వెనక్కి ఇచ్చేస్తాను, ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారన్న చెప్పండి, టోటల్ ఎంత మొత్తం ఫోన్ ఇచ్చేస్తాను. బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేయండి సార్. ఇంకా డబ్బులు గిట్టుబాటు అవ్వలేదేమో, మా దగ్గరికి వస్తే గిట్టుబాటు అవుద్ది సార్ అనుకున్నారు. చెక్ చేయండి సార్. ఏమో క్యాష్ తీసుకుంటున్నారేమో ఎవరికి తెలుసు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఈ అమ్మాయి వచ్చి ముందే కంప్లైంట్ చేస్తుందని భయపడ్డారా? అంతే. అంతే కదా. ఇప్పుడు మీరు రాకపోయినా మేమేం చేయలేం, పోలీస్ స్టేషన్ పంపించేవాళ్ళం. మీరు ఎందుకు వచ్చారు? అదే అడిగి అప్పుడు కూడా భార్యాభర్తలే కదా, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాగుండు అని చెప్పేసి అడిగితే అమ్మాయి రాదు. వీడియోస్ ఉన్నాయని వచ్చాం మేడం. లేవంటే కదా అక్కడ. ఉంటే ఏముంది బాబు చెప్పు ఒకసారి, మీ ఇద్దరు భార్యాభర్తలు ఉంటే ఏముంది? మీరు తీసిన వీడియోలు చూస్తే ఇంకా దరిద్రం కదా అవి. అవి మేము తీయలే. మీ మంచాలమ్మా, మీ మంచాలే కదా అవి, మీ మంచమే కదా. మమ్మల్ని అడుగుతున్నారు మేడం ఇంత గట్టిగా. మరి మా వీడియోస్ తను డిలీట్ చేసింది మేడం, ఉన్నాయి అని చెప్పి. డిలీట్ చేసేసిందిగా. లేదంటే ఇక్కడ వరకు ఎందుకు వస్తాం మేడం మేము? మీరిద్దరు తీసిన వీడియోలు చాలా పిల్లల లైఫ్ తెలియదు మేడం. ఎంత చూడు ఒక్కటే పట్టుకుని కార్తీక్ ఆ అమ్మాయి ముందు రికార్డ్ చేసిందా, మీరు ముందు రికార్డ్ తను రికార్డ్ చేసిందే అనుకుందాం. తన ముందు రికార్డ్ చేసిందా, మీరు రికార్డ్ చేసింది సార్. సో మీరు ఏంటంటే టిట్ ఫర్ టాట్ లాగా మీరు రికార్డ్ చేశారా? లేదు సార్. సరే అమ్మాయి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసింది, తీసారు. మిగతా వాళ్ళ వీడియోలు ఎందుకు? సంవత్సరాలు బట్టి వీడియోలు ఉన్నాయి ఇక్కడ. మేము ఇక్కడ వరకు వచ్చే వరకు అయితే తెలియదు మేడం. ఇక్కడ వరకు అన్ని వీడియోలు ఒకే బెడ్ మీద ఉన్నాయి. వాళ్ళు బట్టలు మార్చుకుంటున్నవి ఇవి అవి షూట్ చేసేటప్పుడు ఏమో మార్చుకుంటుంటారు కదా, అవన్నీ తీసారు వీళ్ళు. ఇవా మీరు చేసే రీల్స్, ఇవా మీరు చేసేటటువంటి వీడియోస్, వీటిగా మీకు లైక్స్ వచ్చేది, డబ్బులు సంపాదించేది? ఇంత త్వరగా ఇంత స్థాయికి ఎలా వచ్చేసారా బాబు అని మేము అనుకుంటూ ఉంటే ఇదా మీరు చేసే పని? సార్ అమ్మా మేడం అక్కడ విన్నారు కదా సార్ వాళ్ళ వర్షన్. ఏం చెప్తారు? కార్తీక్ అండ్ మల్లేశ్వరి ఏమైనా చెప్పడానికి ఉందా? ఆఖరి మాటగా నేను చెప్పే ముందు ఇక్కడ ఎవరు దొంగ ఎవరు దొర అనేది నాకు అర్థమైంది. ఎవరు ఇక్కడ మల్టిపుల్ గా తప్పు చేశారని ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆధారాలు దగ్గర 40-50 వీడియోలు ఉన్నాయి. అవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చాలా నెలల సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. అవి చాలా చోట్లకి చాలా సందర్భాల్లో పంపించడం కూడా జరిగింది. చాలా మంది ఆడపిల్లలు పరువులు తీయటం జరిగింది. ఇవన్నీ ఇందులో కనిపిస్తూనే ఉన్నాయి. ఈరోజు పైపెచ్చి ఆ అమ్మాయిని వచ్చి ఆ అమ్మాయి మా వీడియో తీసిందండి అని బ్లాక్మెయిల్ చేస్తుందండి, మమ్మల్ని 6 లక్షలు ఇమ్మందండి, తిరిగి మీరు ఆ అమ్మాయి మీద అబద్ధం వేస్తున్నారు. ఇది నిజమా అబద్ధం? ఆ అమ్మాయి మేమే చేసింది అన్నది నిజమా అబద్ధం? ఇప్పటికైనా ఒప్పుకోండి. ఒప్పుకోవడం ఏంటి, వాళ్ళు ఒప్పుకోమని మనకి క్లారిటీ ఉంది సార్. ఎందుకంటే వీటినే క్రాస్ ఎగ్జామినేషన్ లో మనం ప్రూవ్ చేయడానికి ఉంది. వీళ్ళిద్దరు భార్యాభర్తలు. ఇన్ కేస్ వాళ్ళ పర్సనల్ వీడియో తీయడానికి ఆ పిల్లకి అసలు ఛాన్స్ లేదు. నైట్ టైం రాదు అసలు, అమ్మాయి ఏ రోజు నైట్ టైం లేదు. డే టైం వాళ్ళ మంచం మీద అమ్మాయి నూడుగా ఉన్న, నూడు అంటే అమ్మాయి కొంచెం బట్టలు సరిగ్గా లేకుండా ఉన్న వీడియోలు వీళ్ళు పర్సనల్ గా తీసి బ్లాక్ మెయిల్. అంటే వీళ్ళు 6 లక్షలు అడగడం అనేది ఒక రాయి. 6 లక్షల నుంచి 1 లక్ష రాకపోద్దా ఎక్కడో అక్కడ అని, అవన్నీ ఇంతవరకు ఇప్పుడే బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేశారు. ఆ అమ్మాయి వీళ్ళ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరము లేదు, చేయడానికి ఛాన్సు లేదు. వీళ్ళు చేయడానికి అవసరం ఉంది. అది అక్కడ మనకి ఎవిడెన్స్లతో కనిపిస్తుంది. వీళ్ళు లిటరల్లీ 100% అబద్ధం చెప్తున్నారు. మేబీ మనం మాట్లాడి అట్లా పోలీసులకు కంప్లైంట్ ఇస్తే నిజాలు బయటకు వస్తాయి. ఏం కార్తీక్ ట్రై చేసింది సార్. ఏం ట్రై చేశారు? బ్లాక్ మెయిల్ చేద్దామని, అంతేనా? ఆ పిల్ల మీ వీడియో తీసింది అనేది నిజమా? గట్టిగా చెప్పు. లేదు సార్. ఎప్పటి నుంచి ఈ వ్యాపారం ఇది? ఎన్ని సంవత్సరాలు బట్టి? ఆవిడ చూస్తావేంటి, లెక్క తప్పు అవుతుందనా? లెక్క చెప్పు మళ్ళీ సరే. ఎన్ని ఇయర్స్ బట్టి ఈ వ్యాపారం ఇది? ఎవరి దగ్గర డబ్బులు గిట్టుబాటు అయినాయా ఇప్పటిదాకా? 20,000 10,000 ఎంతో కొంత చిల్లర ఖర్చు అయితే వచ్చి ఉంటాయి కదా. కష్టపడి సంపాదించాల్సింది పోయి మీరు చేస్తున్న పనులు ఇవే. జైలుకి వెళ్ళి ఇద్దరు కూర్చొని చక్కగా తిందూరు గాని. లేదు మేడం. ఒక పిల్లని మీరు బ్లాక్ మెయిల్ చేస్తారు. ఆ పిల్లకి బ్యాక్గ్రౌండ్ ఏముంది? తెలియక ఆ పిల్ల ఏదైనా చేసుకుంటే ఎవడ రెస్పాన్సిబిలిటీ? మీ అన్యోన్య దాంపత్యానికి వాళ్ళు బలైపోవాలా? చెప్పండి సార్, వీళ్ళు జైలుకి పంపిద్దాం. క్లైమాక్స్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, ఇంకా లేదు, ఉంది, పావు ఉంది, 1/2 kg ఉంది, ఈ మాటలన్నీ వద్దు. మీరిద్దరు క్రిమినల్ యాక్టివిటీలో ఉన్నారు. ఇది మీకు ఒక ఆనవాయితీ పద్ధతి అయిపోయింది. ఇక్కడ ఏమి సానుభూతి, బాధ, దయ ఏమీ లేదు. ఒక ఆడపిల్ల తోటి ఆడపిల్ల యొక్క జీవితంతో ఆడుకుంటుంది, ఒక మగాడు కూడా పక్కన ఆడపిల్లతో ఆడుకుంటుంది. అంటే ఇది విడ్డూరం ఏంటంటే కనుక ఆ అమ్మాయి కూడా ఒక ఆడదే. ఇదేంటి ఒక ఆడపిల్ల జీవితం ఇలా అవుతుంది అనేటువంటిది. పోనీ మీరు ఏమన్నా ఒక 40 వీడియోలో ఎన్నో పెట్టుకున్నారు. పోనీ ఎన్ని సందర్భాల్లో డబ్బులు తెచ్చారు అంటే సందర్భాల్లో డబ్బులు చేయలేదు. కానీ పబ్లిక్ అయితే చేశారు. డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దయానీయమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. మీరు ఎంచుకునేటటువంటి ఆడపిల్లలు అలాంటి వాళ్ళు. మీరు బుద్ధి గడ్డి తిని వాళ్ళు డబ్బులు ఇవ్వలేకపోతే కనుక మీరు ఆల్రెడీ పబ్లిక్ చేసేస్తున్నారు. వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. ఇది ఒక పద్ధతి అయిపోయింది, మీకు ఒక అలవాటు అయిపోయింది. ఎందుకంటే కనుక ఎక్కడో చోట పడుతుంది. 100 కేసులు చేస్తే కనుక ఒకటన్నా పడదా? ఒక దెబ్బతో లక్షాధికారి అయిపోవచ్చు, 6 లక్షలు సంపాదించవచ్చు. ఇక్కడున్న గుంపులో నా భయం ఏంటంటే ఇదంతా పబ్లిక్ అయ్యి డబ్బులు ఇవ్వలేక
మిమ్మల్ని బతిమాలుకుని ఎంత అడుక్కుని ఉంటారు ఈ ఆడపిల్లలు, ఎంత వామాలుకుంటారు. అటువైపు వెళ్ళి తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అటువంటి వీడియోలు ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళావు, ఎందుకు తీయించుకున్నావు అని చెప్పి మిమ్మల్ని నిందించి తిట్టేదానికంటే అలాంటి బాధితులైనటువంటి ఆడపిల్లల్ని నానా చివాట్లు పెడతారు. కాబట్టి వాళ్ళు గొంతుకులో కడుపులో దాచుకుని ముందు నుయ్య వెనకతలు గొయ్య అన్నట్టుగా ఎంతమంది ఇందులో సూసైడ్ చేసుకున్నారో నిజంగా నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఒక ఆడదానికి తన శీలం అన్నిటి పవిత్రత ఎంత గొప్ప అయినటువంటి అంశం ఒక ఆడదానిగా నేను నీకు చెప్పడం అనేది సిగ్గుచేటు. ఎంతమంది సూసైడ్ చేసుకున్నారో మీ ప్రెషర్ తట్టుకోలేక. పైపెచ్చి ఏంటంటే ఈరోజు మీరిద్దరూ వచ్చి ఒక క్రిమినల్ యాక్టివిటీ కంటిన్యూస్గా చేసి మీరు తవ్వుకున్నటువంటి గొయ్యిలో మీరే పడినట్టుగా ఇక్కడికి వచ్చి అడ్డంగా దొరికారు. ఇది మా అదృష్టం అనుకోవాలి మేము. ఎందుకంటే ఇంకొక 10-20 మంది పిల్లల జీవితాలు సర్వనాశనం చేయకముందే మీరు వచ్చి మీరు తవ్వుకున్నటువంటి లూప్లో మీరే పడ్డారు. ఇది చాలా అదృష్టం మాకు. ఎక్కడి నుంచి మీరు బయటకు వెళ్ళారు. ఇదంతా ఏంటో తెలుసా కార్తీక్, నేను చెప్తున్నాను, మౌనిక నువ్వు కూడా వినమ్మా. చాలా సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా షార్ట్ కట్లో డబ్బులు ఆర్జించేయచ్చు. రీల్స్ ద్వారా చేసేటటువంటి బిజినెస్ చాలా కాంపిటేటివ్. చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, చాలా కాంపిటీషన్ పెరిగిపోతుంది. మనం ఏదో కొత్తదనం చేయాలి. కొత్తదనం చేయకపోతే కనుక మనకు వ్యూవర్స్ రారు, ఇది ఉండదు. దీన్ని పాన్ సైట్స్ కింద మార్చుకోవాలో ఏం మార్చుకోవాలో ఏమనుకున్నారో నాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా ఇదేంటంటే షార్ట్ కట్లో పైకి ఎదగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక అడ్వెంచరస్గా కొత్తగా చేయాలనేటటువంటి దాంతో మీరు చేసేటటువంటి పాపం పని. ఒకప్పుడు నిజంగా మీకు అంత వ్యూవర్స్ కావాలి అంటే మీరు ఏదన్నా అడ్వెంచరస్గా చేసుకుంటూ మీరు ఏదన్నా కొత్తదనంగా చేయటమే కాకుండా చేసుకుంటే అది ఇంకో విధంగా ఉండేది. ఒక ఆడపిల్లని తీసుకొచ్చి మీరు ఆ అమ్మాయి జీవితాన్ని ఆ అమ్మాయి శీలాన్ని తాకట్టు పెట్టి ఇంత భయంకరమైనటువంటి పొజిషన్ తీసుకొచ్చారంటే మీరు కరుడు కట్టినటువంటి క్రిమినల్స్, అందులో డౌటే లేదు. ప్లస్ ఇక్కడికి వచ్చి ఇంకొక ట్విస్ట్ అండ్ టర్న్ ఏంటంటే ఆ అమ్మాయిని మీరు బ్లేమ్ చేసేటటువంటి పొజిషన్లోకి వచ్చారు. ఆ అమ్మాయే మా వీడియో తీసింది అనేది. అది ఇప్పటికీ నాకు మీరు చెప్పేటటువంటి రీజన్ నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారన్నది. ఒకటి నాకు కనిపించేది ఏంటంటే ఈ అమ్మాయి ఆల్రెడీ హిట్ టీవీకి కంప్లైంట్ పెట్టింది. ఈ రోజు ఈ అమ్మాయి కూర్చుని మనం బండారం అంతా బట్టబయలు చేస్తుంది అనేటటువంటి ఆలోచనతో మీరు ఇక్కడ కూర్చున్నారు. మీరేం చేశారంటే డిలీట్ చేద్దాం అనుకున్నారు. బహుశా అది పూర్తి స్థాయిలో డిలీట్ అవ్వలేదు, లేదంటే కొన్ని డిలీట్ అయ్యి కొన్ని స్టోరేజ్ స్పేస్లో ఉండిపోయినాయి, ఆ క్లౌడ్లో ఉండిపోయినాయి. అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చినాయి. మీ చక్రం ఈ విధంగా తిరుగుతుంది అనేది మీరు కల్లో కూడా అనుకోలేదు. ఈ అమ్మాయిని అడ్డంగా బుక్ చేయొచ్చు. ప్లస్ ఈ అమ్మాయిని మేడము సారు వీళ్ళందరూ కొట్టి తిట్టాక ఈ అమ్మాయి చేత మనం ఏదో కంపెన్సేషన్ తీసేసుకుని కొంతవరకు కంపెన్సేషన్ తీసేసుకుని మీరు ఇంత పాపం పని చేశారు, ఇలా చేసావు అమ్మ, నువ్వు అంత తప్పు పని చేసావు అని చెప్పి అమ్మ నువ్వే ఎంతో కొంత కంపెన్సేషన్ అతనికి అనేటటువంటి పద్ధతిలో మేము అందరం లొంగిపోతాము, ఆ అమ్మాయి చేత కంపెన్సేషన్ ఇప్పిస్తాం అన్నట్టుగా మీరు మా మీద కూడా ఈరోజు జిమ్కి కాడి ప్రయత్నం చేయడానికి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. అంతే. ఇది అంటే అందరు ఆడపిల్లల మీద చేసేటటువంటి ఆ భయంకరమైనటువంటి ప్రయోగం ఈరోజు ఇది కథ కాదు జీవితం అనేటటువంటి ఈ ప్రోగ్రామ్ మీద కూడా ఒక వలేసి చూద్దాము. ఈ అమ్మాయి ఎంత చెప్పినా కూడా ఈ అమ్మాయి డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళు చెప్పి ఈ అమ్మాయి కార్నర్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళే ఈ అమ్మాయి చేతి ఇప్పిస్తారని చెప్పి ఒక జగన్నాటకం ఆడి ఇక్కడ కూర్చుని అడ్డంగా బుక్ అయ్యారు మీరు. మీ ఇద్దరికి ఇంకో పరిష్కారం ఏమీ లేదమ్మా. ఊసలు లెక్క పెట్టడం తప్ప ఇంకో పరిష్కారం ఏమీ లేదు. దీనికి ఇంకొక దారి ఇది ఏమీ లేదు. అమ్మ నీలాంటి అమ్మాయిలకి నేను ఒకటే చెప్తానమ్మా, మౌనిక నీలాంటి ఆడపిల్లకి చెప్తాను, ఇందులో ఉండేటటువంటి చాలామంది ఆడపిల్లలు ఏదో తక్కువ టైంలోనే ఒక సెన్సేషన్ అయిపోవాలి, ఒక తక్కువ టైంలోనే అందరి నోట వెంట మనం నానాలి, అరే ఈ అమ్మాయి యూట్యూబర్ కదా, ఈ అమ్మాయి వీడియో కదా, ఈ అమ్మాయి ఇంత గొప్పగా చేస్తుంది కదా అనేటటువంటి సెన్సేషన్ కనిపించాలి. వెనకతల ముందు ఇందులో ఉండేటటువంటి కష్ట నష్టాలు ఏంటి అనేటటువంటి మాట్లాడి చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇలా ముందు వెనక లేని ఈ దిక్కుమొక్కు లేనటువంటి వాళ్ళు ఎవరుంటే అలాంటి వాళ్ళని వాళ్ళు పటాయించడానికి ట్రై చేస్తారు. వెనకతలకు మనకు చెప్పేటటువంటి వాళ్ళు ఉంటే కనుక మీలాంటి వాళ్ళు పడరమ్మ. ఒకప్పుడు చెప్పేటటువంటి వాళ్ళు లేకపోయినా కూడా వీళ్ళు ఎందుకు మన మీద ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు, మనం వీళ్ళ జీవితంలో వీళ్ళు చేసేటటువంటి రీల్సో లేదంటే ఇంకోటో క్లిప్పింగ్సో ఇంకోటి మనం వెళ్ళి ఏంటి కొత్తగా యాడ్ చేస్తున్నాం, ఇందులో ఎందుకు వీళ్ళు మన వెంట పెడుతున్నారు అనేటటువంటి కొంతవరకు ఆ జడ్జిమెంటల్ కెపాసిటీ ఆ అవగాహన అన్నటువంటి ఉంటే కనుక మీలాంటి ఆడపిల్లలు చాలా జాగ్రత్త పడతారు. ఈ డిపెండెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ ఫేమస్ యూట్యూబర్స్, వాళ్ళకి ఆల్రెడీ ప్రత్యేకత ఉంది, వాళ్ళ లూప్లో మనం వెళ్తే కనుక మనం కూడా తొందరగా ఎదిగిపోవచ్చు అనేటటువంటి ఆలోచనతో వెనక ముందు చూసుకోకుండా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటం, వాళ్ళ ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేయటం, వాళ్ళు ఎటువంటి వీడియోలు చేస్తున్నారన్నది మన ఆలోచన లేకుండా ఉండటం, వాళ్ళతో పాటు కూర్చొని తినటం, వాళ్ళతో పాటు కూర్చొని తాగటం, ఇవన్నీ చేసేటప్పటికి ఏమైంది అంటే కనుక వాళ్ళు ఒక ట్రాప్ అనేటటువంటి చేసి చాలామంది అమ్మాయిలతో ఈ వ్యవహారం అనేది నడిపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇలాంటి క్రిమినల్స్ ప్రతిరోజు పుట్టుకొస్తూనే ఉంటారు. అది ప్రత్యేకంగా ఇలాంటి అమ్మాయిలు అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. మనం దిగేటటువంటి దాంట్లో షార్ట్ కట్
తొందరగా సెలబ్రిటీ స్టేటస్కి వెళ్ళిపోవాలి అనేటటువంటి ఆశతో మనం ఏదన్నా ముళ్ళకంపులోకి వెళ్తున్నామా, దీంతో మన జీవితం ఎండ్ అవ్వకపోతుందా అనేటటువంటి ఆలోచన, అవగాహన ప్రతి ఆడపిల్లకు ఉండాలి. ప్రత్యేకంగా అనాథలుగా ఉండేటటువంటి నీలాంటి ఆడపిల్లలు, లేదంటే వెనక ముందు లేనటువంటి ఆడపిల్లలు తస్మాత్ ప్రతిరోజు జాగ్రత్తగానే ఉంటుండాలి. స్లో అండ్ స్టడీ విల్ విన్ ద రేస్. పరిగెడుతూ పాలు తాగటం కంటే నిలబడుతూ నీళ్ళు తాగటం అనేది మేలు అంటారు కదా, అలా నిదానంగా మెట్టెక్కేటటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి దుర్మార్గుల బారిన పడకుండా మీరు ఉంటారు. ఇది ప్రత్యేకంగా మీలాంటి ఆడపిల్లలు నేర్చుకోవాల్సినటువంటి ముఖ్య సందేశం. ఏమ్మా? రైట్ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం, మేడం, ఈ ఎపిసోడ్లో నేను 3 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, సోషల్ మీడియాలో వస్తున్న యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో అందులో 50% ఫేక్ పర్సన్స్ ఎక్కువగా ఉన్నారు. 2, ఎవరన్నా ఇట్లా సెక్సువల్ అబ్యూజెస్ తోటి బ్లాక్మెయిలింగ్ చేస్తే కంపల్సరీ వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ఎలా తీసుకోవాలి అనే పాయింట్. 3, ఆదర్శ దంపతుల గురించి. సో ఫస్ట్ విషయం, మా వ్యూవర్స్కి మేము రిక్వెస్ట్ చేసి మాట్లాడేదండి, యూట్యూబ్లో వచ్చే వ్యక్తులు అందరినీ మీరు బిలీవ్ చేయడం అంటే మీరు మీ గొయ్య తవ్వుకుంటున్నట్టే లెక్క. ఏది నిజాలు ఏది అబద్ధాలు అని తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. వీళ్ళిద్దరు వీడియోలు చూస్తే వీళ్ళ ఆదర్శ దంపతులకి చాలా పర్ఫెక్ట్గా అన్ని వీడియోస్, డ్యూయట్ సాంగ్స్ ఇవి అవి చేసుకుంటూ వెళ్తుంటే చూసేవి ఎట్లా ఉంటాయి అంటే ఓకే మంచి పిల్లలు మంచి ఇది అన్నట్లే ఉంది. కానీ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమవుతుందా, వీళ్ళ మెంటాలిటీ, వీళ్ళ క్రూయాలిటీ ఇంత దారుణంగా ఉన్నాయి. సో యూట్యూబ్లో వచ్చే వీడియోలు చెప్పే వ్యక్తులు ఆదర్శవంతంగా మీకు ఆన్ స్క్రీన్ కనిపించవచ్చు, కానీ ఆఫ్ స్క్రీన్ వాళ్ళు ఏంటి అని, లేదా వాళ్ళు చెప్తున్నవి ఎంతవరకు మనకి యూజ్ అవుతాయి, ఎంతవరకు ఎంటర్టైన్మెంట్. ఒకప్పుడు సెలబ్రిటీలు అవ్వాలి అంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది, వాళ్ళు టాలెంట్ ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చేది. ఆ కష్టానికి తగ్గ ఫలితం రావడానికి తలరాత రాసిపెట్టి ఉండాలి అనే అంత సిచ్యుయేషన్ ఉన్న సీన్ నుంచి ఈ రోజున ఏ బూతు మాట్లాడినా సెలబ్రిటీ అయిపోతున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతున్నారు. ఇంకా బట్టలు కూడా లేకుండా ఏదైనా 4 డ్యాన్సులు వేస్తే వాళ్ళు సెలబ్రిటీలు అయిపోతున్నారు. బూతులు మాట్లాడుకుంటూ వాళ్ళని వీళ్ళని కామెంట్లు చేసుకుంటూ కూర్చునే దరిద్రమైన మొహాలు కొన్ని ఉంటాయి. ఇక ఆ వీడియోలు ఎందుకు చేస్తారో కూడా వాళ్ళకే తెలియదు. అట్లాంటి వాళ్ళు సెలబ్రిటీలు అయిపోయి వ్యూస్ కోసం, డబ్బు కోసం దిగజారిపోతున్న నైతిక విలువల మధ్య సెలబ్రిటీ తనం అనేది చాలా షార్ట్ టైంలో వస్తున్న సిచ్యుయేషన్. ఎవరిని సెలబ్రేట్ చేయాలి? ఇక చికెన్ కర్రీలు, మటన్ కర్రీలు అమ్మేవాళ్ళు సెలబ్రిటీలో, బండ మీద వేసుకునేవాళ్ళు, ఇంకా ఎవరో బూతులు మాట్లాడేవాళ్ళు సెలబ్రిటీలు, తర్వాత కట్ చేస్తే టీవీ ఛానల్స్లో కూర్చుంటారు. ఎంతకాలం ఈ సెలబ్రిటీ తనం? సో సెలబ్రిటీ అవ్వాలి అంటే వాళ్ళకు ఒక కనీసం నిజాయితీగా కష్టపడే వాళ్ళని మీరు ఆదరించండి. ఇలా ఫేక్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేశారు కదా అని అందరినీ సెలబ్రిటీలు చేస్తే ఇప్పుడు ఈరోజు వీళ్ళు చేస్తున్న పని ఎప్పుడో భాగవతం బయటపడితేనే వాళ్ళకి బయటకు వస్తుంది. అందరినీ చూసి నమ్మేసామండి, మేము మోసపోయామండి అంటే మీరు మీ గొయ్య తవ్వుకున్నట్టు లెక్క. సో టీవీలో వచ్చే వాళ్ళంతా కరెక్ట్ కాదు, అంతా చెడ్డవాళ్ళు కాదు. మీరు ఆలోచించుకొని ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు, ఎవరు ఏంటి అని ఆలోచించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సెకండ్ పాయింట్, సెక్సువల్ అబ్యూస్. నిజంగా ఇది చాలా ట్రెండీగా నడుస్తున్న వ్యవహారం అండి. అడ్డంగా మోసపోతున్నారు. అది ఫ్రెండ్షిప్లు ఈజీగా అయిపోతున్నాయి. ఒకప్పుడు ఫ్రెండ్షిప్ అవ్వాలంటే అసలు అది ఒక రిలేషన్, వాళ్ళ పుట్టుపూర్వత్రాలు ఇవన్నీ తెలుస్తే మన సర్కిల్లో ఉన్న వాళ్ళే మనకు ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు. ఈ రోజున ముక్కు మొహం తెలియదు, ఓ స్టేట్ లేదు, ఓ దేశం లేదు, ఇట్లా సోషల్ మీడియాల ద్వారా ఫ్రెండ్స్ అయిపోవడం, ఆ తర్వాత ఈ రకంగా డబ్బులు వసూలు చేసుకొని ట్రాన్సాక్షన్స్, లేదా ఫిజికల్గా ఏదో కమిట్ అయిపోతారు, అక్కడేమో వీడియోలు తీసుకుంటారు, బ్లాక్మెయిల్. నానా మిమ్మల్ని మీ టీంని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇలా మీరు భయపడుతూ కూర్చోకూడదు. మీలాగా ఎవరికన్నా కానీ మా వ్యూవర్స్ కూడా చెప్తున్నాం, ఎవరన్నా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఈ మధ్య ఫ్రెండ్లీ పోలీసు మహిళలకి చాలా పర్ఫెక్ట్గా దీనికి సంబంధించి చట్టాల్లో కూడా మార్పు వచ్చినాయి. మీరంటూ అలా వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అన్ని చోట్లకి హిట్ టీవీ ఉండాల్సిన పని లేదు కదా, ఉండకపోవచ్చు, మేము అందుబాటులో ఉండకపోవచ్చు. పోలీస్ స్టేషన్ని వాడుకోండి మీకు అన్యాయం జరిగితే. ఏ పోలీసులు కూడా ఇలాంటి కేసులు ఈజీగా తీసుకోరు. థర్డ్ పాయింట్, ఆదర్శ దంపతులండి. నిజంగా వీళ్ళు చూస్తే వీళ్ళు కాదండి, నేను పర్సనల్గా ఫేస్ చేసిన ఒక కేసు చెప్తాను. మాకు పరిచయస్తులు నిజంగా ఆ పిల్లలిద్దరిని చూస్తే ఇట్లా ఎంత క్యూట్గా ఉంటారు, ఎంత మంచి ఫ్యామిలీ, ఇంకా మాతో ఫ్యామిలీ ఫ్రెండ్స్ కింద కన్వర్ట్ అయిపోయి అంత నేను ఎవరినైనా చాలా ఈజీగా పోనీలే సక్సెస్ అవుతారు పిల్లలు అనుకుంటాం. మనం ఫొటోస్ అవి దిగుతాం కదా, రమ్య మేడం మాకు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, వీళ్ళంతా సెలబ్రిటీలతోటే ఫోటోలు దిగుతారు. మాకు కొంత పరిచయమే. వాళ్ళు కట్ చేస్తే దొంగతనాలు చేస్తారు ఇంట్లో. మనకి గిఫ్ట్లు ఇస్తారు, బర్త్డే అనగానే మనకి ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ అనగానే గిఫ్ట్లు ఇవ్వడం, అసలు ఎంత ప్రేమగా ఉంటారంటే అన్ని ఫ్యామిలీస్తో వాళ్ళని అట్లాగే చూసా. ఓకే పిల్లలు మంచి పిల్లలని నేనే హెల్ప్ చేయాల్సి వస్తే జాబులు ఇప్పించడం ఎట్లా అని చేస్తే వాళ్ళు ఒక చోట
వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్రాపర్గా లేని వ్యక్తులు ఉంటారు చూసారా, సింగిల్ వైఫ్లు కానీ సింగిల్గా సక్సెస్ అవుతున్న ఉమెన్స్, అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేసి అక్క తొక్క అనుకుంటూ ఒక అమ్మాయిని 40 లక్షలకు మోసం చేసేసారు భార్యాభర్తలు. వీళ్ళు ఎప్పుడు చూడు సాటర్డే అయితే పబ్స్లోనే ఉంటారు, సేమ్ ఇంతే ఏజ్ అనుకోండి. అరే మీకు ఇంత డబ్బు ఎక్కడ, మీకు వచ్చేదే 15,000 శాలరీలు, మీరు ఎప్పుడు ఏ సాటర్డే చూసినా పబ్బులకి వెళ్తారు. ఏంటంటే ఇద్దరు పబ్స్కి వెళ్ళటం, 2,000 3,000 ఏదో ప్యాకేజ్ ఉంటుందట. అక్కడ కొంచెం సీనియర్లు ఎవరో ఉంటారు చూసారా, వాళ్ళని ట్రాప్ చేయడం, వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లోంచి కొట్టాల్సినవి కొట్టేసుకుంటూ ఎంత జ్యువెలరీ ఎంత నగలు కొనుక్కుని ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ అమ్మాయిని చీట్ చేసేసారు 40 లక్షలకి. ఆవిడ అన్ని కనిపెట్టేసరికి బ్యావ్ బ్యావ్ అంది. సో ఆదర్శ దంపతులు అని ఇళ్లలోకి రానిచ్చిన ఎవరైనా, మన ఇంట్లో ఉంగరాలు చైన్లు గట్రా ఏమన్నా పోతున్నాయి, డబ్బులు పర్సుల్లో డబ్బులు పోతున్నాయి అంటే ఇంతే. అలాగే పబ్స్కి వీటికి వెళ్ళే వాళ్ళు కూడా 100 సార్లు ఆలోచించుకోండి. ఇలా వస్తున్న ఆదర్శ దంపతులు సగం మంది దొంగతనాలు చేసేవాళ్ళు, ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అన్కాన్షియస్లో డ్రింక్లో ఉంటారు కదా, ఇక వీళ్ళు చేసే పని మెల్లగా పర్సుల్లోంచి. మాల్స్లో వీళ్ళు ఇద్దరే ఉంటారు, అసలు వీళ్ళని చూస్తే అబ్బాయి ఎంత మంచి పిల్లలా అనుకుంటాం. సో ఇలా ఉండే ప్రతి ఒక్కరిని నమ్మాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏంటో మనకు తెలియదు. మన దగ్గర ఏదైనా ఒక దొంగతనం జరుగుతుందంటే ఖచ్చితంగా వాళ్ళ క్యారెక్టర్ మీకు ఎస్టిమేట్ అవుతుంది. అందరూ మంచోళ్ళు అని పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు రెంట్కున్న ఇళ్లలో కూడా వాళ్ళు దొంగతనాలు చేశారు. అందరి ఇళ్లలో అందరి ఉన్న 12 పోర్షన్స్లోనూ ఫ్రెండ్షిప్లు చేయడం, వాళ్ళకి బర్త్డే కేకులు ఇవి అవి ఇవ్వడం, ఇళ్లలోకి రానిచ్చేస్తారు కదా. అంత కలిపేసుకుంటుంటే ఇంట్లో సగం సామాను పోతూ ఉంటాయి. వాళ్ళతో అనుకుని వీళ్ళని అనరు, ఎందుకంటే వీళ్ళ ఆదర్శ దంపతులు కదా. ఏదన్నా మనకి పరమాణం తెచ్చేస్తారు, పులిహార తెచ్చేస్తుంటారు, ఓకే ఈ పిల్లల్ని ఏమంటాం అనే ఒక సిచ్యుయేషన్. సో ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడితే, ఎవరైనా ఆదర్శంగా ఉండి మన ఇంటికి వస్తే ఎంతవరకు అంతవరకు, వాళ్ళ నిజానిజాలు తెలుసుకోకుండా ఎంటర్టైన్ చెయ్యకండి. ఒక్కసారి మీ దగ్గర ఏదైనా మైనస్ వస్తుందంటే ఎవరో దొంగో ఈజీగా కనిపెట్టే స్టేజ్లో ఈరోజు ఉన్నాము. సో ఇట్లా చూసి మోసపోకండి. మీ విషయానికి వస్తే ఈ స్టేజ్ మీద మేము మీకు ఎటువంటి న్యాయం చేయలేం, వాళ్ళకి చేస్తాం న్యాయం. ఎందుకంటే బాధితులు వాళ్ళు. మేము ఇక్కడ మీరు కాళ్ళు పట్టేసుకున్నారనో లేకపోతే అన్నీ డిలీట్ చేసేస్తామండి ఇంకేం చేయమండి అన్నంత మాత్రాన మీలాంటి వాళ్ళని వదలం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ తరపు నుంచి మేము కంప్లైంట్ ఫైల్ చేస్తాం, మీ మీద ఒక కేసు రిజిస్టర్ అవుతుంది. అక్కడ చూసుకోండి, మీ అమ్మా నాన్నే తెచ్చుకుంటారా, మీ బుద్ధే మార్చుకుంటారా, జైలుకే వెళ్తారా అనే విషయం. అలాగే మీ వీడియోలకి సంబంధించి కూడా పోలీసులు ఏం చేయాలో వాటికి సంబంధించి వాళ్ళు బ్లాక్ చేయించటమా, ఛానల్ బ్లాక్ చేయించటమా, ఏదో ఒకటి చేస్తారు. ఈ కేసులో అయితే ఇంతే మేడం. ఎందుకంటే వాళ్ళు బాధితులు, ఆ అమ్మాయి వాళ్ళు ముందు రాలేదు కాబట్టి వీళ్ళకి న్యాయం చేయం వాళ్ళకే చేస్తామని అనటానికి లేదు. ఇక్కడ వీళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేసును మనం ఇక్కడ అయ్యో పాపం వీళ్ళు మంచోళ్ళు అని వదిలేయడానికి ఏ కోసానా లేదు. లీగల్ ప్రొసీడింగ్స్ కరెక్ట్గా వెళ్లాల్సిన పరిస్థితి. నాన్న మీరు కొంచెం ధైర్యంగా ఉండండి, ఆ మిగతా నలుగురిని కూడా తీసుకురండి అమ్మ, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేద్దరు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీ వీడియోలు ఏమి అంత వల్గర్గా అయితే లేవు, కానీ అలా ఒక 40 మంది అయితే ఉన్నారు. వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళందరికి సంబంధించి ఏ ఇద్దరు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు మొత్తం బయటికి లాగుతారు. ఇంకెన్ని ఉన్నాయో మనకు తెలియదు కదా. ఆ ఫోన్ కూడా వాళ్ళకి ఏం హ్యాండ్ ఓవర్ చేయం, పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేద్దరు. ఆ ఫోన్ మీరు తీసేసుకోండి. వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే మేడం చెప్పినట్టు చెయ్యాలి. రేపు పోలీస్ స్టేషన్కి వచ్చేటప్పుడు మీరు అది తీసుకొని రండి. ఏదో మీరు అప్రోచ్ అయ్యారు కదా మీకే న్యాయం జరుగుద్దని మాత్రం ఇక్కడ కుదరదు. మీ అదృష్టం ఏంటంటే మా షో వాళ్ళ మొఖాలు అయ్యట్లా. మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్ మీరు చేసింది ఏమన్నా చిన్న తప్ప? టెలికాస్ట్ చేయకండి మేడం. ఆహా మీరు Please చేసింది మేడం. ఏమన్నా చిన్న తప్ప? అప్రోచ్ YouTube అయ్యారు కదా అని మేడం. చెప్పేసి మీకేదో న్యాయం చెప్పించేసి పంపించేస్తామంటే ఈ షోలో అలా కుదరదు అమ్మా. మీరు మేడం సార్ ఏం చెప్పారో అదే చేయండి, లేదు మేడం, ఎందుకంటే ఇలా చేసిన వాళ్ళకి నిజంగా శిక్ష పడాల్సిందే. తప్పమ్మా మీరు చేసింది. లేదు మేడం, ఇప్పుడిప్పుడే మాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు మేడం. సిగ్గులేదా? ఇప్పుడు ఇంకా పెరుగుతారు. చెయ్యి లేదు సార్ ప్లీజ్ సార్, ఇప్పుడిప్పుడే సార్ సబ్స్క్రైబర్స్ టెలికాస్ట్ చేయకండి సార్ ప్లీజ్ సార్. కొన్ని మీరు బయట పండి మీరు బయటికి బయటికి మీరు మీ పంచాయతీలు అవసరం నానా, ఇది మా చేతిలో లేని టాపిక్. మేము ఇట్లా ఇక్కడ పంచాయతీ చేసే అర్హత కూడా మాకు లేదు. పొండి అవతల చేసింది తప్పమ్మా, బయలుదేరండి, బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళండి అయ్యా, అక్కడ వెయిట్ చేయండి, బయట వస్తారు మా వాళ్ళు. వైరల్ చేద్దాం ఈ వీడియోని, ఈ ఎపిసోడ్ని మాత్రం. మౌనిక మేడం చెప్పినట్టు సార్ చెప్పినట్టు వినమ్మా. డెఫినెట్ గా వాళ్ళ మీద కంప్లైంట్ మాత్రం ఫైల్ చేయి, ఓకేనా? జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా అలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు నిజంగా ఏమైనా కేసులు అయితే పెట్టించండి డెఫినెట్ గా. ఎందుకంటే వాళ్ళు చేసింది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే నమ్మిచ్చి ఫ్రెండ్ అని చెప్పేసి ఇంటికి పిలిచి అలా మోసం చేయడం అనేది నిజంగా అమ్మో అసలు ఊహించలేదు. ఇంకా దాంతో మేము యూట్యూబర్లో, మేము ఇన్ఫ్లుయెన్సర్లో మేము రీల్స్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. ఇంకా సో చూసారు కదండి, బయట సమాజం ఇలా ఉంటుంది. ప్రతి క్షణం కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి, ఆనందంగా కూడా ఉండండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం.